హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీతని కిడ్నాప్ చేసి ఒక చోటకి కన్స్ట్రక్షన్ జరిగే బిల్డింగ్ దగ్గరికి తీసుకువెళ్తాడు నాగు. వాళ్ళ మనుషులందరూ బలవంతంగా సీతని తీసుకువెళ్తూ ఉంటారు. ఇక్కడ సీత వాళ్ళమ్మ లలిత ఆలోచిస్తూ ఉంటుంది. సీతకి చెప్పలేదు కదా సుమతి దీపం ఆరిపోయిన సంగతి. ఎలా ఉందో ఏంటో, రోజు దీపం వెలిగిస్తుందో లేదో, ఒకసారి సుమతికి ఫోన్ చేసి కనుక్కుందాం అని సుమతికి ఫోన్ చేస్తూ ఉండగానే ఈలోపు సుమతి ఫోన్ చేస్తుంది. సుమతి, నీకు 100 ఏళ్ళు, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. సీత ఎలా ఉంది, నువ్వెలా ఉన్నావు, రోజు సీత దీపం వెలిగిస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అన్నయ్య ఉన్నాడు వదిన అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది. లేదు, పక్క ఊరు పనుందని చెప్పి వెళ్ళారు. ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. అన్నయ్యకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవట్లేదు, అందుకే నీకు ఫోన్ చేశాను, అన్నయ్యతో అర్జెంటుగా మాట్లాడాలి అని అడుగుతూ ఉంటుంది. ఏమైంది సుమతి, అలా ఉన్నావు, ఎందుకు నీ మాట అలా ఉంది, ఏమైందో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. సీత రోజు దీపం వెలిగిస్తుందా, ఏమీ కీడు జరగలేదు కదా అని అడుగుతూ ఉంటుంది. జరగాల్సింది జరిగిపోయింది, సీత కిడ్నాప్ అయింది అని సుమతి చెప్పడంతో అదేంటి, సీతని కిడ్నాప్ ఎవరు చేశారు అని చెప్పి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. తెలీదు వదిన, సీత కిడ్నాప్ అయిందని మాత్రమే తెలిసింది. ఫోన్ ఎన్నిసార్లు చేసినా రీచ్ అవ్వట్లేదు. ఈ విషయం గురించే అన్నయ్యతో మాట్లాడదామని చేస్తున్నాను, కానీ కలవట్లేదు. సీత గురించి చాలా కంగారుగా ఉంది అని చెప్తూ ఉంటుంది. అదేంటి, ఎవరు చేసి ఉంటారు వదిన, ఒక్కరోజు రేపు గుడిలో నిద్ర చేసి ఉంటే ఈ గండం గడిచేది కదా, ఇప్పుడు ఎలాగా అని అడుగుతూ ఉంటుంది. సరే వదిన, అన్నయ్య వచ్చాక నాకు ఒకసారి ఫోన్ చేయొచ్చు, నేను ఎప్పటికప్పుడు ఏ విషయం చెప్తూ ఉంటాను, నువ్వు కంగారు పడకు అని చెప్తూ ఉంటుంది సుమతి. నేను ఆయన వెంటనే బయలుదేరి వస్తాం అక్కడికి, ఆయన వచ్చిన వెంటనే నాకు ఏ విషయం ఫోన్ చేసి చెప్పు అని లలిత ఫోన్ పెట్టేయడంతో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక సుమతికి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ సీతను కిడ్నాప్ చేసి ఒక చోటుకి తీసుకువెళ్తారు. ఇక రౌడీల నుంచి తప్పించుకొని సీత పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ నాగు వదలడు. కత్తి పట్టుకొని సీతని వార్న్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేవు, నిన్ను కాపాడటానికి ఎవరు రారు, మర్యాదగా లొంగిపో అని చెప్తూ ఉంటాడు. ఇక సీతని వాళ్ళ మనుషులు పట్టుకుంటారు. సీత నాగుని చూసి భయపడుతూ ఉంటుంది. ఇక బలవంతంగా ఒక చోటుకి తీసుకువెళ్ళి అక్కడ కట్టేస్తూ ఉంటారు. సీతని జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటారు. ఇక్కడ త్రిలోక్ సిఐ తన మనుషులతో ఎక్విప్మెంట్తో కలిపి మహాలక్ష్మి ఇంటికి వస్తాడు. ఇక లోపలికి వచ్చిన తర్వాత మీ కోడలు సీత కిడ్నాప్ అయిందని తెలిసింది, ఎస్పీ గారు మాకు ఆర్డర్ వేశారు, ఆయన కూడా వస్తున్నారు, మేము ఈలోపు ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకుంటాం. అయినా మొన్న మహాలక్ష్మి గారిని కిడ్నాప్ చేశారు, ఈరోజు సీత గారిని కిడ్నాప్ చేశారు, మీ కుటుంబం అంటే ఎవరికో పడట్లేదు, ఏంటో ఈ కిడ్నాప్లు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అక్కడ మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. అక్కడ ఇంతలో ఏసీపీ కూడా వస్తాడు. ఏంటి సార్, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు. లేదు సార్, ఎవరి నుంచి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదని జనా చెప్తూ ఉంటాడు. సీతకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడగటంతో విద్యాదేవి చెప్తూ ఉంటుంది, బయట సీతకి ఎటువంటి శత్రువులు లేరు సార్, సీత చాలా మంచిది అని చెప్పడంతో ఇక జనా కూడా చెప్తాడు, మా ఇంట్లో కూడా సీత అంటే అందరికీ ఇష్టమే సార్, కాబట్టి సీతకి శత్రువులు ఎవరూ లేరు అని చెప్పడంతో సరే, కిడ్నాపర్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, తను మోటో అది కాకపోతే డబ్బుల గురించి వేరే ఏదైనా ఉంటే అప్పుడు ఆలోచిద్దాం, ఫోన్ కాల్ కోసం వెయిట్ చేద్దాం, మీ ఇంట్లో అందరు ఫోన్లు కూడా తీసుకువచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పడంతో మహాలక్ష్మి అర్చన భయపడిపోతూ ఉంటారు. విద్యాదేవి చెప్తుంది, సీత వాళ్ళ నాన్న కూడా పోలీసే సార్ అని చెప్పడంతో అవునా త్రిలోక్, నాకు ఈ విషయం చెప్పలేదేంటి అని అడుగుతూ ఉంటుంది. చెప్దామనుకునే లోపు ఆవిడే చెప్పేశారు సార్ అని చెప్తూ ఉంటాడు. ఇక అందరు ఫోన్లు తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉండగా మహాలక్ష్మి అర్చన మాత్రం పెట్టరు. మేడం, మీరు కూడా పెట్టాల్సిందే, అందరూ పెట్టాల్సిందే అని త్రిలోక్ చెప్తూ ఉంటాడు. ఇక ఫోన్స్ అన్నీ అక్కడ పెట్టడంతో అర్చన ఇలా అంటుంది, మహా ఇప్పుడు నాగు ఫోన్ చేస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు కాసేపు మాట్లాడకు, నన్ను ఆలోచించుకోనివ్వు, నాకు ఫోన్ చేయకూడదని నువ్వు దండం పెట్టుకో, అది మాత్రమే మనం చెయ్యగలం అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అందరూ అక్కడ ఫోన్ పెట్టడంతో ఎవరి ఫోన్ ఎప్పుడు రింగ్ అవుతుందో చూద్దాం అని చెప్పి ఎస్పీ చెప్తూ ఉంటారు.
ఇక ఇంతలో అక్కడ ఎక్విప్మెంట్ పెట్టి మొత్తం సీత ఫోన్ని ట్రేస్ చేస్తూ ఉంటారు. కానీ స్విచ్ ఆఫ్ అవ్వడంతో ఏమీ చేయలేకపోతారు. సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం అక్కడ కిడ్నాప్ అయిన చోట తెప్పించండి అని చెప్తూ ఉంటాడు ఏసీపీ. అదే పనిలో ఉన్నాం సార్ అని చెప్పి త్రీలో కొంతమంది మనుషుల్ని అక్కడ సీసీ ఫుటేజ్ని కలెక్ట్ చేయమని పంపిస్తాడు. ఇక మొత్తం ముందుగా ఎవరికి తెలిసింది సీత కిడ్నాప్ అయినట్టని ఏసీపీ అడుగుతూ ఉంటాడు. ఇక చలపతి అయితే నాకే ఫోన్ చేసింది సార్ సీత, ఇలా కిడ్నాప్ మనుషులు మాట్లాడుతున్నారు అని జరిగిందంతా చెప్తూ ఉంటాడు. అయితే ఫోన్ కాల్ కోసం వెయిట్ చేద్దాం, డబ్బు కోసమే ఇదంతా చేసి ఉంటే మనకి తను ఫోన్ చేస్తాడు, ఎవరైనా సరే పాత కిడ్నాపర్ లిస్ట్ కూడా మొత్తం తెప్పించండి, వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో కనుక్కోండి అని ఏసీపీ ఆర్డర్ వేస్తాడు. ఇక మహా భయపడుతూ ఉంటుంది. ఏసీపీ చెప్తాడు, కొంతమంది ఇంటి బయట వెయిట్ చేయండి, కొంతమంది బయట అటువైపు నుంచోండి అని మొత్తం పోలీసులందరినీ డివైడ్ చేస్తూ ఉంటాడు. ఇక అర్చన అంటుంది, ఏంటి అష్టదిగ్బంధనం చేస్తున్నారు ఈ పోలీసులందరూ కూడా, ఇప్పుడు ఎలా మహా, కనీసం మనం పక్కకు వెళ్ళే ఛాన్స్ కూడా లేదా అని చెప్పి ఆలోచిస్తూ చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ సీత పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ నాగు తన మనుషులతో సీతని ఒక చోట కడ్డీకేసి కట్టేస్తూ ఉంటాడు. నోటి ప్లాస్టర్ తీసి కొంచెం మంచినీళ్ళు ఇవ్వండిరా అని చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత సీతతో కొంచెం మంచినీళ్ళు తాగిస్తాడు. అక్కడ ఒక చోట కట్టేస్తాడు, చేతులు కాళ్ళు అన్నీ కూడా కట్టేస్తాడు. కాపాడండి కాపాడండి అంటూ సీత అరుస్తూ ఉంటుంది. మళ్ళీ సీత నోటికి ప్లాస్టర్ వేసేస్తాడు. సీతని ఎలాగైనా సరే పారిపోకుండా చూడండిరా, ఇది పెద్ద ఖతర్నాక్ లాగా ఉంది అని చెప్తూ ఉంటాడు. నిన్ను కాపాడటానికి ఇక్కడ ఎవ్వరూ రారు, నువ్వు సైలెంట్గా ఉన్నావంటే నొప్పి లేకుండా నిన్ను పైకి పంపించేస్తాను అని నాగు చెప్తూ ఉంటాడు. మీరు ఎవరు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. ఇక నాగు సీతని కట్టిపడేసి పక్కకు వెళ్తాడు. అక్కడ ఏసీపీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏసీపీ సీత భర్త రామ్ ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. అంటే ఆఫీస్లో ఉన్నాడు సార్, అతను చెప్తే విషయం కంగారు పడిపోతాడని చెప్పలేదు అని అనటంతో, సరే వెంటనే రామ్ గారిని కూడా పిలిపించండి, ఇక్కడుంటే బెస్ట్ కదా అని చెప్పి చెప్తూ ఉండటంతో విద్యాదేవి అంటుంది, ఇంటికి వచ్చాక విషయం చెప్పండి, ముందే చెప్పి రామ్ని కంగారు పెట్టద్దు అని చెప్తూ ఉంటుంది. ఇక జన రామ్కి ఫోన్ చేయబోతూ ఉంటాడు. మహాలక్ష్మి అర్చన ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో అర్చన ఫోన్ మోగుతూ ఉంటుంది. తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆ నాగునే ఫోన్ చేశాడేమో అని భయపడుతూ ఉంటుంది. రండి మేడం, వచ్చి మీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడండి, స్పీకర్ ఆన్లో పెట్టండి అని ఏసీపీ చెప్తూ ఉంటాడు. అర్చన భయపడుతూ హలో అని అనగానే ఒక్కసారిగా అది స్పామ్ కాల్ ఫోన్ రావటంతో అమ్మయ్య అని అనుకుంటూ ఉంటుంది. ఏదైనా ఫేక్ కాల్స్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయొద్దు అని చెప్పి వాయిస్ వస్తూ ఉంటుంది. ఇకప్పుడు అర్చన ఫోన్ కట్ చేసి మళ్ళీ అక్కడే పెట్టేస్తారు. ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందామని డిసైడ్ అయ్యి వెళ్తూ ఉండగా పోలీసులు ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతూ ఉంటారు. ఇప్పుడే వాటర్ తాగి వస్తాం అని చెప్పి మహా అర్చన ఇద్దరు కూడా పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ రామ్ బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక్కడ సీతని అక్కడ బంధించేసి ఉంచుతారు. సీత ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. సీసీ ఫుటేజ్ని తెప్పిస్తూ ఉంటాడు ఏసీపీ. ఇక మహాలక్ష్మి గుట్టు రట్టవుతుందా, సీత ఎలా తప్పించుకుంటుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.